నాయకులు. వస్తలేదా సౌండ్? ఇన్నేళ్ళుగా ఏమీ చేయలేని నాయకులు, ఏమీ చేయలేని రాజకీయ పార్టీల యొక్క ఉచ్చులో పడొద్దు. ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలామంది కడుపు నొప్పితో ఉన్నారు. బీసీల మీద కుట్రలు కుయంత్రాలు చేసిన నాయకులకి ఇది ఇమడట్లేదు, పడట్లేదు. ఇంత గొప్ప కార్యక్రమం పట్ల వారు బాధతో ఉన్నారు కాబట్టే మన్ను ఉసుగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా ఇంత గొప్ప కార్యక్రమం మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ఉచ్చులో ఊబులో పడకూడదని నేను మీ ద్వారా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ ఆధారంతో శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నాడు? ఇప్పుడు మా మంత్రి గారు కూడా గతంలో చెప్పారు, ఈ 3.1% ఎక్కడైతే సర్వే జరగని ఇల్లున్నాయో దాంట్లో మెజారిటీ ఇల్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఇది వాస్తవం, దీనేం దాపరికం లేదు. ఆ 3.1% అంటే దాదాపు కొన్ని లక్షల ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాద్లో ఉన్నాయి. కొన్ని ఉద్దేశపూర్వక కొంత చేయలేదు. ఇలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వివరాలు ఇవ్వలేదు. కవిత గారు మాత్రమే ఇచ్చినట్టు మాకు సమాచారం. అట్లా చెప్తూ పోతే చాలా ఇల్లు ఇవ్వలేదు. శ్రీనివాస్ యాదవ్ గారు ఇచ్చినారో ఇవ్వరో తెలియలేదు. సో నేనేమంటున్నానంటే వీలైనంత వరకు దాదాపు 95 నుంచి 96% సర్వే చాలా సఫలంగా జరిగింది. 1, 2, 3% ప్రతి చోట లొసుగులు ఉంటాయి. వాటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే వివరాలు ఇవ్వలేదో ఇవ్వదలుచుకుంటే కూడా మళ్ళీ వారికి వెసులుబాటు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, పరిపూర్ణమైనటువంటి క్లారిటీ రావటానికి. ఇవాళ ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలేదు. చేసే సాహసం కాంగ్రెస్ పార్టీ చేసింది. చేసే సాహసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. దాన్ని స్వాగతిద్దామా? అరే ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తే చేయనలను వదిలేసి గాలికి ఏళ్ల తరబడి మనం అణచివేసి వారి రాజకీయాల అవసరం కోసం మన కులాన్ని వాడుకున్న వ్యక్తుల్ని వదిలేసి చేసిన వాడి మీద నిందలేస్తామంటే ఇదెక్కడ న్యాయమని అడుగుతా ఉన్నాను. దేశ చరిత్రలో మొదటిసారి ఈ యజ్ఞం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటుంది. ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వగలిగినా మేము ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభాలో ఉన్నారో మీకు తెలుసు. సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నమాట, అది ఎవరు అధిగమించాలి? ఏదైతే మాటలు చెప్తున్నారో బీజేపీ నాయకులు వారు ముందుకొచ్చి ఆ అంశాన్ని చేరదీయాలి కదా. నిజంగా బీసీలో ప్రేమ ఉంటే మాకు డెఫినెట్గా లేదా అది వెసులుబాటు తీసుకోవడానికే అది 9th or 10th షెడ్యూల్లో చేర్చాలనేది మా డిమాండ్. అధిగమించాల్సిన అధికారం ఎవరి చేతుల్లో ఉంది? మేము తీసి ఒలిసి మీ ముందర పెట్టాము. ఇది రాష్ట్రం యొక్క పరిస్థితి. దీన్ని వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత మీకు కాదా? కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎన్ని పర్యాయాలు బీసీలని పీసీసీ అధ్యక్షులుగా చేసింది. ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయ పార్టీలు వారి చరిత్ర తీయండి. ఎవరు ఎన్ని మార్లు బీసీలకు అవకాశం ఇచ్చారో మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి నాలాంటి బీసీ వాడు పీసీ ప్రెసిడెంట్ అవ్వగలిగినాడు. ఇలా కమిట్మెంట్ ఉంది కాబట్టి బీసీలకి మంత్రి పదవులు ఇవ్వగలని ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. డెఫినెట్గా పెంచాలనే తపన, పెంచాలనే ఆలోచనతోనే ఈ సర్వే జరిగింది. కానీ ఆ పెంచే లిమిట్ని అధిగమించాల్సింది ఎవరు? డెఫినెట్గా 42% ఈ సర్వే రానప్పుడు చెప్పినారు. దాన్ని పెంచే ప్రయత్నం అడుగడుగునా జరుగుతుంది.
అధికారికంగా మేము దాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే అడ్డంకులు తొలగించాలి. అడ్డంకులు తొలగించేటట్టు